Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. అస్మత్పితామహుండు అతివిస్మయ జనన ప్రతాప విభవాగ్నిశిఖా భస్మీభూత ప్రతిపక్ష. ఒక్కొక్కరిని చెబుతూ మా పితామహుడున్నాడే భీష్ముడు, ఈయన దృగ్మాత్రము చేత సకల విపక్ష వీరకోటిని కూడా భస్మం చెయ్యగల మహానుభావుడు అని చెప్పి కౌరవ సైన్యాన్ని ఎదుర్కొనటం మొదలుపెట్టాడు. శక్తిస్ఫార ధనంజయాయత భుజా సంబ్రంభగాండీవ నిర్ముక్త క్రూర శరావళి దళిత శత్రువ్రాతముల్. శక్తిస్ఫారకములైనటువంటి ధనంజయ భుజావళి వినిర్గతములైనటువంటి బాణములు, వాటి యందు సంహరింపబడినటువంటి శత్రు సైన్యములు, ఆ శరావళి చేత దళితమైనటువంటి అంటే బాగా దెబ్బతిన్నటువంటి ఈ శత్రు వ్రాతము, విపక్ష సమూహము, శత్రు సైన్య సమూహం అంతా కూడా శోణితాసిక్తాకారత బుంది సాంద్ర కుసుమ శ్రేణీ వికాసోల్లస రక్తాశోక తరు రజంబుల క్రియన్ రంజిల్లి ఒప్పెన్ కడున్. రక్తపు టేరులలో పొరలుతూ మొగములంతా తెల్లబోయి ఎంత అద్భుతమైన ఉదాత్త ఉపమానం చెబుతున్నాడంటే, అంత బీభత్సమైన భయంకరమైన సన్నివేశానికి రసరంజకమైనటువంటి ఉపమానం చెబుతున్నాడు. తెల్లని పువ్వులతో వికసించినటువంటి ఎర్రని అశోక వృక్షము ఎలా ఉంటుందో అలాగా ఉన్నది అని అన్నాడు. ఆ శత్రు సైన్య నివహము సమూహమంతా ఇట్లా ఉన్నదన్నాడు. అందుకనే విరాట పర్వం యొక్క ప్రత్యేకత నేను మీకు పదే పదే చెబుతున్నాను. అక్కడ భయంకరమైన విషయం జరుగుతూ ఉంటే దానిని తెల్లని పుష్పములతో వికసించినటువంటి ఎర్రని రక్తములతో కూడుకున్నటువంటి రక్తవర్ణముతో కూడినటువంటి అశోక వృక్షము వలె ఉన్నది అని చెబుతున్నాడు. ఎంత రమణీయమైన దృశ్యాన్ని మన కళ్ళకు చూపిస్తున్నాడంటే, జరిగినదేమో భయంకరం, కానీ అది శత్రుపక్షములో జరిగినది కాబట్టి, దుర్మార్గుల హననము కాబట్టి దానిని పరమ రమణీయముగా ఉదాత్తముగా చెబుతున్నారు తిక్కన మహాకవి. శక్తిస్ఫార ధనంజయాయత భుజా సంరంభగాండీవ నిర్ముక్త క్రూర శరావళి దళిత శత్రువ్రాతముల్. శోణితాసిక్తాకారత బుంది సాంద్ర కుసుమ శ్రేణీ వికాసోల్లస రక్తాశోక తరు వ్రజంబుల క్రియన్ రంజిల్లి ఒప్పిన్ కడున్. రత్నకేతనములు రాజిత శేఖరంబులును రుచిర ఘంటికలును పార్థుబాణ నిహితి దునిసి పడు కౌరవుల చేటు తెలుపడుల్లునుల్కములను బోలే. అక్కడ యుద్ధరంగములో శత్రు సైన్యమును ధనంజయుడు బాణములతో కొడుతూ ఉండగా రత్నకేతనములు, రత్నాంచితమైనటువంటి ధ్వజపటములు, కేతనము అంటే ధ్వజము, జెండాలు, ఆ రత్నకేతనములు జరిపోయి పడ్డాయి. రాజిత శేఖరంబులును, శేఖరములు అంటే శిరస్సు పైన ఉన్నటువంటి ఉష్ణీషములు, కిరీటములు, ఇవన్నీ. రాజిత శేఖరములు చిరఘంటికలను, అక్కడక్కడ ఉన్నటువంటి కంకణములకు అంగదములకు ఉన్నటువంటి మువ్వలు, చిరఘంటికిలును పార్థుబాణ విహితి దునిసి పడు కౌరవుల చేటు తెలుపడుల్లు ఉల్కములును బోలే. ఆకాశము నుంచి అప్పుడప్పుడు రాలిపడే ఉల్కలు, తోకచుక్కలు, ఉల్కలు అంటే తోకచుక్కలను ఉల్కలు అంటారు. అటువంటివి రాలిపడితే ఎలా ఉంటాయో ఇవి పొడవుగా ఉన్నాయి, రత్నాల యొక్క పొడవులు ఇవన్నీ, కాబట్టి తోకచుక్కలు రాలిపడినట్లుగా ఉన్నదయ్యా అంటున్నాడు. ఇక కిరీటి అర్జునుడు కర్ణునితో యుద్ధము చేస్తూ ఉన్నాడు.
మండిత ధ్వజదండ మండలంబులగిట్టి విటతాటనంబుగా విరిచి విరిచి. మండిత ధ్వజదండ మండలంబులు కిట్టి. ధ్వజములు ఎందుకు ప్రధానంగా ధ్వజము ధ్వజము అని చెబుతున్నాడంటే, ఒక వ్యక్తి యొక్క, ఒక వీరుని యొక్క, ఒక దేశము యొక్క గౌరవము ఆ ధ్వజములో ఉంటుంది, జెండాలో ఉంటుంది. దాన్ని పడగొట్టడం అనేది ముందుగా వాళ్ళ యొక్క మానహాని, వాళ్ళ చిత్త సమున్నతి మీద, వాళ్ళ హృదయ ఔన్నత్యము మీద, వాళ్ళ పరాక్రమం మీద దెబ్బతీయటం, మానసికముగా వాళ్ళని కృంగదీయటం మొట్టమొదటిది అది. అందుకని ధ్వజపటాలను ప్రధానంగా చెబుతున్నాడు. మండిత ధ్వజదండ మండలంబులగిట్టి విటతాటనంబుగా విరచి విరిచి. చటుల ఖరోద్భటాశ్వశ్రేణి పొది విరయంబునదు నిమితూటాడి ఆడి. ఆచార్యుడెబ్బదియమ్ముల. ద్రోణాచార్యుడితో యుద్ధము చేసేటప్పుడు ఆయన 70 శరములను ఉపయోగించాడట. ఆచార్యున్ 70 అమ్ముల. ఒక్కొక్క అమ్ము ప్రళయ భీషణమైనది. ప్రళయకాలములో ఉండేటువంటి ఆ భయంకరమైన వాతావరణం ఎట్లా ఉంటుందో ఒక అస్త్రము ప్రయోగిస్తేనే అంత ప్రధానమైనది. అమ్ములు అన్నాడు. బాణములు అంటే ఇవన్నీ, బాణములన్నీ కూడా అస్త్రములు. శస్త్రములు అస్త్రములు అని 2 విధాలుగా ఉన్నాయి. శస్త్రము ఆకార ప్రధానమైనది, ఆయుధము. అస్త్రము మంత్రప్రధానమైనది. అస్త్రము ఏదైనా ఒక కాగితమును తీసుకుని దీన్ని బ్రహ్మాస్త్రముగా అనుసంధానం చేయవచ్చు. అంటే బ్రాహ్మము అనే మంత్రమును అనుసంధానం చేయడమే అక్కడ ప్రాధాన్యం. కాబట్టి మరి ద్రోణాచార్యుడు ఆయనే సమస్త విద్యలు నేర్పినవాడు కాబట్టి ఆయన నేర్పిన విద్యలు నేర్చుకుంటూ అందులో ఉన్నటువంటి మెలకువలను కొత్తగా తాను గ్రహించినప్పుడు గురువును మించినవాడు శిష్యుడవుతాడు. గురుం ప్రకాశయేత్ ధీమాన్ అన్నాడు. శాస్త్రే యథా సూక్ష్మే తథా జడే అన్నాడు. గురువు మందమతులకు ఎలా పాఠం చెబుతాడో కుశాగ్ర బుద్ధులకు కూడా అలాగే పాఠం చెబుతాడట. ఇందులో ఎటువంటి భేదము లేదు. గురువుగారు సమానముగానే పాఠం చెబుతారు. కానీ మృత్కందుకమివ అన్నాడు. కాబట్టి గురువు గారి యొక్క బోధనలో భేదము లేదు. ఇదే ద్రోణాచార్యుడే అందరి శిష్యులకు విద్యను బోధించాడు. కానీ కొందరిలాగా ఉన్నారు, కొందరు అలాగా ఉన్నారు. అది భేదం చెబుతున్నాడు అనమాట. ఆచార్యుడెబ్బదియమ్ముల ఆచార్యపుత్రునేడింట. ఆచార్యపుత్రుడు సామాన్యుడు కాదు, గురువుగారిని మించినవాడనమాట, అశ్వత్థామ. కాబట్టి ఆయనను 7 బాణములు వేయవలసి వచ్చిన, అంతకన్నా ప్రయోగం చేయడానికి వీలు లేకపోయింది. లేదా పరాక్రమ బాహుళ్యము చేత ఆచార్యులను 70 వేసేదాకా ఆయన నిలువరించగలిగినాడు, ఎదురు నిలబడగలిగినాడు. కుమారుడు వచ్చేటప్పటికి 7ంటికే పాపం హతాశుడైపోయాడు. కృపుని 10ంట. కృపాచార్యుణ్ణి 10 బాణములు వేసి కృపాచార్యుణ్ణి జయించినాడు. ఒక్కొక్క జయము చెబుతాడు ముందు, కానీ ఇక్కడ ఒక సంక్షిప్త వాహిక ఇస్తున్నాడు. దుష్ప్రహు 12 దుశ్శాసని 10. దుష్ప్రహుడు అనే వీరుణ్ణి 12, దుశ్శాసనునికి 10. ఏనింట సౌబలున్. సౌబలుడు ఆయనకు 7, 5. ఏనింట 8 అమర నదీసూను. 60 ఏసి రవిసుతు రథ్యసారథుల నుంచి. కర్ణుణ్ణి వంచడానికి 60 బాణములు ఉపయోగించవలసినదట. అక్కడ మనకు ఆ పోలిక తెలుస్తుంది స్పష్టంగా. ఆచార్యుణ్ణి, ద్రోణాచార్యుణ్ణి 70 బాణములతో 70 అస్త్రములు ఉపయోగించవలసి వస్తే కర్ణుడు అంతటి బలవంతుడన్నమాట. 60 అస్త్రములు ఉపయోగించవలసి వచ్చినది రవిసుతుడు. అంటే ఇంచుమించు సమానమైన పరాక్రమము గలవాడు. అందుకే కర్ణుడు యుద్ధానికి వచ్చేటప్పుడే నేనా అర్జునుడా ఎవరు గొప్ప అని అందరు అనుకుంటూ ఉంటారు, ఆ సంశయాన్ని ఇవాళ తీరుస్తాను, ఇది నాకు పుణ్యదినము అన్నాడు. ఇది నాకు పుణ్యదినము, ఇవాళ అర్జునుడు గొప్పనా కర్ణుడు గొప్పనా అన్న సంశయాన్ని లోకానికి తీర్చేస్తానన్నాడు. అది చూపిస్తున్నాడు ఇక్కడ.
అమర నదీసూను 8 భీష్ముణ్ణి పంపడానికి 8 బాణములు ఉపయోగించవలసి వచ్చినదట. అంటే భీష్ముడు ఎక్కడో కృపాతరంగితమతి అయి ఉన్నాడు పాపం. శిష్యుని యందు ప్రేమ కలిగి ఉన్నాడు. ఎలాగా గెలుస్తాడు అనే ఒక నమ్మకంతో కూడా దారి ఇయ్యవచ్చు. ఎందుకంటే వాళ్లకు ఒక బాణం ఇలా ముట్టుకోగానే తెలిసిపోతుంది. ఇది వరకు వీరగాథలు అనేకము జరిగి ఉన్నాయి. అర్జునుడి యొక్క పరాక్రమము తేటతెల్లము కావడానికి ఎన్నో విశేషాలు జరిగి ఉన్నాయి గతములో. కాబట్టి అర్జునుడిని ఇవాళ కొత్తగా చూడవలసిన పని లేదు వీళ్ళందరికీ కూడా. అందుకని వీళ్ళు ముందే జయధ్వానాలు పలికారు అందరూ కూడా. అర్జునుడు ఎలాగా గెలవబోతున్నాడు అని వాళ్ళు సంకేతములు ఇచ్చారు ముందే. Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video.